భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ముక్కోటి రోజున ఉత్తర ద్వార దర్శనంలో భద్రాద్రి రాముడిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఏకాదశి వేకోజాము గడియల్లో భద్రాద్రి ఆలయ ఉత్తర ద్వారాన్ని తెరిచారు ఆలయ పూజారులు. వైకుంఠ రాముడిగా దర్శనమిస్తున్న భద్రాద్రి రామయ్యను చూసేందుకు నలుమూలల నుంచి భక్తులు వచ్చారు. గరుత్మంతుడు రూపంలో శ్రీ మహావిష్ణువు ఈ భూమి మీదకు వచ్చిన రోజు ముక్కోటి ఏకాదశి రోజునే అట. అతనితో పాటు ముక్కోటి దేవతలు కూడా ఈ భూమి మీదకు వచ్చారట. అందుకే ఈ రోజును ముక్కోటి ఏకాదశి అంటారని పండితులు చెప్తున్నారు. ఈ రోజునే స్వర్గలోక ద్వారాలు తెరుచుకుంటాయని, ఆ గడియల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే స్వర్గలోక ప్రాప్తి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక ముక్కోటి రోజున వైష్ణవి దేవాలయాలతో పాటు శివాలయాల్లోనూ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ముక్కోటి ఏకాదశి అంటే శివునికి మహా ఇష్టమైన రోజట. అందుకే శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు చేస్తుంటారు పూజారులు. ఇక ఈ ముక్కోటి